హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ దోశ, సేమియా దోశ తయారీ విధానం చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇన్స్టెంట్ దోశలు. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోటి ఈజీగా అప్పటికప్పుడు ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇలాగా దోశలు వద్దు అనుకుంటే, అంటే ఇవి మనము కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు అలా కాకుండా చట్నీతో పని లేకుండా చేసుకోవాలనుకుంటే ఇదే పిండిలో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తరుగు, కొత్తిమీర, ఇలా క్యారెట్ తురుము ఇలాంటివన్నీ వేసేసుకొని ఊతప్పంలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఊతప్పంకి అయితే ఇంకా ఎలాంటి టిఫిన్ అంటే సైడ్ డిష్ చట్నీస్తో పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి ఈ రెసిపీని. అయితే టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ముందుగా ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 1 కప్పు వరకు సేమియా తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదండి. జస్ట్ రోస్ట్ చేసేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు అదే మీ దగ్గర కనుక రోస్టెడ్ సేమియా ఉంటే వాటిని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనము వాడేసుకోవచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా కాదు కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు బాంబే రవ్వ, మనము ఉప్మా చేసుకుంటాం కదండి, ఉప్మా రవ్వ, ఆ రవ్వని ఒక 1/2 కప్పు వేసుకోండి. 1 కప్పు సేమియాకి ఒక 1/2 కప్పు ఇలాగా బాంబే రవ్వ వేసుకొని జస్ట్ కొంచెం ఒక 2-3 నిమిషాలు దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని ఈ రవ్వను కూడా అదే బౌల్లోకి వేసేసుకొని ఒకసారి సేమియా ఉప్మా కలిసే విధంగా కలిపేసుకొని కొంచెం చల్లార్చేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదండి, లైట్గా కొంచెం మనకి బరగ్గా తగులుతుంది. అంటే మనకి రవ్వ ఎలాగ ఉంటుంది, ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఎంత సన్నగా ఉంటుంది ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి, రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, పొడి బియ్యపిండి, మీరు ఇంట్లో మర పట్టించిందైనా పర్వాలేదు, లేదు అంటే షాప్లో తెచ్చిందైనా పర్వాలేదు, ఒక 1/2 కప్పు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగు, కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి. 1 కప్పు అయితే సరిపోతుందండి. అలాగే పెరుగును కూడా ఈ విధంగా కొంచెం చిలికిన విధంగా వేసుకోండి. అంటే గడ్డలు లేకుండా కొంచెము కవంతో చిలికి వేసేసుకొని అందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని వేసుకోవాలి. ఒకసారి పెరుగుతో కలిపిన తర్వాత మీరు వాటర్ని అయితే వేసుకోండి. నాకైతే ఒక 1.5 కప్పు వరకు వాటర్ పట్టినాయండి. మనకి దోశ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది సేమ్ అదే విధంగా కలుపుకోండి. మీరు అదే ఉతప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలంటే కొద్దిగా థిక్నెస్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎక్కడ కూడా కొంచెం గడ్డలు లేకుండా స్మూత్గా కలిపేసుకొని దీన్ని 1 అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి రవ్వ, ఆ సేమియా పౌడర్ అంతా ఉంటుంది కదండి, కొంచెం అది వాటర్ని అబ్జర్వ్ చేసి కొంచెం గట్టి పడుతుంది పిండి. దోశలు వేసుకోవడానికి ముందు ఈ విధంగా ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా, లేదు అంటే ఈనో పౌడర్ వేసేసుకొని పైనుంచి కూడా తగినంత వాటర్ వేసేసుకొని ఒక్కసారి మరలా పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు దోశ ప్యానం పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 గరిటె వరకు పిండి వేసుకొని ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇవి మరీ అంటే క్రిస్పీగా ఏమి ఉండవండి, కొంచెం లైట్గా మన నార్మల్ దోశల కంటే కూడా కొంచెం థిక్గా ఉంటాయి. మీరు అదే ఊతప్పం చేసుకోవాలనుకుంటే ఇదే పిండిలో నేను చెప్పాను కదా ముందే, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం తరుగు ఇలా అన్నిటిని కలిపేసేసుకొని కొంచెం థిక్నెస్గా మనము వీటినైతే ఊతప్పంలాగా తయారు చేసుకోవచ్చు. కొంచెం అది మనకి దోశ పైన కొంచెం పిండి డ్రై అయిన తర్వాత 2 వైపులా కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి. ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 గరిటె వరకు పిండి వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో, పిండి నానితే మనకి ఈ విధంగా ఉంటుందండి. అలాగే పెరుగు కూడా కొంచెం పులిసింది వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. కొంచెం మనకి ఆ పిండి పైన డ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకున్నారంటే
సేమియా దోశలు అనేవి రెడీ అయిపోతాయి. వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.